to 3060 headlines. విశాఖలో అడుగడుగున అప్రమత్తం, పోలీసుల అధీనంలో ఆర్కే బీచ్. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటా చంద్రబాబు రావాలన్న జగన్. ఆంధ్రులు కేంద్రానికి బానిసలు కాదు, దీర్ఘకాల పోరాటానికి సిద్ధమన్న పవన్. గురుకులాల్లో 23,000కు పైగా కొలువులు, టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్. అభ్యర్థుల నగదు విత్ డ్రా పరిమితి పెంచండి, ఆర్బీఐ లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం. నిఖా నీడలో దేశం అడుగడుగునా తనిఖీలు, గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం. రామకృష్ణ బీచ్ మరో మెరీనా బీచ్ కాబోతోందా? హోదాపైన జల్లికట్టు తరహా ఉద్యమ వ్యూహాన్ని అమలు చేయనున్నారా? ఆంధ్ర యువత, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏం చేయబోతున్నాయి? ఈ ఆందోళనలు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది? అసలు ఇవాళ ఆర్కే బీచ్ లో ఏం జరగబోతోంది? జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిగా ఏపీలో రాజుకున్న ప్రత్యేక హోదా పోరాటం సెగలు రేపుతోంది. ఓవైపు రిపబ్లిక్ డే వేడుకలు, జాగ్రత్తగా ఉండాలంటూ ఐబీ చేసిన హెచ్చరికలు, మరోవైపు విద్యార్థి సంఘాల మౌన దీక్ష, ఇంకోవైపు సిఐఐ భాగస్వామ్య సదస్సు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్. దీంతో సాగర తీరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ విధించిన పోలీసులు నగరంలో అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆందోళనకు అనుమతి లేనందున బీచ్ రోడ్డుకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అటు ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు ప్రజా సంఘాలు, విశాఖ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన కొనసాగిస్తామంటున్నారు. ఆర్కే బీచ్ లో జరిగే మౌన పోరాటానికి మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ప్లాన్ చేస్తున్నాయి. ఏది ఏవైనా విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా నిరసనలకు సిద్దమయ్యాయి. అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఆందోళనలో ఎవరూ పాల్గొనవద్దని పిలుపునిస్తోంది. రామకృష్ణ బీచ్ మరో మెరీనా బీచ్ కాబోతోందా? హోదాపైన జల్లికట్టు తరహా ఉద్యమ వ్యూహాన్ని అమలు చేయనున్నారా? ఆంధ్ర యువత, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏం చేయబోతున్నాయి? ఈ ఆందోళనలు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది? అసలు ఇవాళ ఆర్కే బీచ్ లో ఏం జరగబోతోంది? జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిగా ఏపీలో రాజుకున్న ప్రత్యేక హోదా పోరాటం సెగలు రేపుతోంది. ఓవైపు రిపబ్లిక్ డే వేడుకలు, జాగ్రత్తగా ఉండాలంటూ ఐబీ చేసిన హెచ్చరికలు, మరోవైపు విద్యార్థి సంఘాల మౌన దీక్ష, ఇంకోవైపు సిఐఐ భాగస్వామ్య సదస్సు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్. దీంతో సాగర తీరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ విధించిన పోలీసులు నగరంలో అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆందోళనకు అనుమతి లేనందున బీచ్ రోడ్డుకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అటు ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు ప్రజా సంఘాలు, విశాఖ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన కొనసాగిస్తామంటున్నారు.
ఆర్కే బీచ్ లో జరిగే మౌన పోరాటానికి మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ప్లాన్ చేస్తున్నాయి. ఏది ఏమైనా విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అటు కాంగ్రెస్ వామపక్షాలు కూడా నిరసనలకు సిద్దమయ్యాయి. అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఆందోళనలో ఎవరూ పాల్గొనవద్దని పిలుపునిస్తోంది. ఆర్కే బీచ్ లో 140 సెక్షన్ విధించడంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు పోలీసులు. నిరసన ర్యాలీలపై నిషేధాజ్ఞలు ఉండడం వల్ల ఎవరిని బీచ్ రోడ్డులోకి అనుమతించడం లేదు. ఆర్కే బీచ్ లో తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ అశోక్ వివరిస్తారు. స్వాతి, ప్రత్యేక హోదా ఆందోళనల నేపథ్యంలో విశాఖలో ప్రస్తుతం మనం బీచ్ రోడ్లో చూస్తే కనుక 144 సెక్షన్ విధించారు. మామూలుగా రోజులు చూస్తే కనుక ఈ రోడ్లో ఉదయం 6-5 గంటల నుంచి కూడా అందరూ వాకింగ్ చేస్తుంటారు. ఈ ఆంక్షల నేపథ్యంలో కనీసం వాకర్స్ను కూడా అలౌ చేయని పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆందోళన నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా వైఎంసీ వద్ద ఆంధ్ర యువత మౌన దీక్ష చేస్తుంది. అలాగే మిగతా సిపిఐ సిపిఎంకు సంబంధించిన విద్యార్థి యువజన సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అంటే శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా సాయంత్రం క్యాండిల్ ర్యాలీ చేయబోతుంది. దీంట్లో వైసీపీ అధినేత జగన్ కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ ఇటు పోలీసు శాఖ కానీ ఆంక్షలు పూర్తిగా విధించింది. అలాగే 144 సెక్షన్ పెట్టింది. ఎటువంటి ర్యాలీలు నిరసనలకు ఇక్కడ ప్రదర్శనలకు కానీ అనుమతి లేదని చాలా స్పష్టంగా ముందే హెచ్చరించింది. ఆ నేపథ్యంలో చూస్తే కనుక విశాఖలో ఇటు బీచ్ రోడ్డుతో పాటు మిగతా చాలా ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇటు బీచ్ రోడ్లో చూస్తే ప్రధానంగా రెగ్యులర్గా ఇక్కడికి వాకింగ్కి వచ్చే వాళ్ళని కూడా అనుమతించని పరిస్థితి ఉంది. అలాగే మీడియా వాహనాలను కూడా పూర్తిగా బీచ్ రోడ్లో చివర పార్క్ హోటల్ అవతల ఉంచారు. ఎందుకంటే పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు దాదాపుగా ఉన్న ఈ 1.5 కిలోమీటర్ల ప్రాంతంలో కనీసం ఎవరు ఒక్కళ్ళు కూడా నడిచి వెళ్ళడానికి అనుమతి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పోలీసులు పెద్ద ఎత్తున భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ద్వారా వాహనాల మీద వచ్చే వాళ్ళందరినీ తనిఖీలు చేసి బయటికి పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ఆందోళనలో పాల్గొనేందుకు నిన్ననే పెద్ద ఎత్తున యువత వచ్చేశారు అనే ఒక ప్రచారం నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేశారనే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను ఎవరిని బీచ్ రోడ్డుకి పంపించొద్దని చెప్తున్నారు. అలాగే ఇవాళ జనవరి 26 కావడంతో స్కూల్స్కి సెలవులు ఉంటాయి. అలాగే హాలిడే కావడంతో పబ్లిక్ కూడా ఎవరు బీచ్ రోడ్డుకి రావడానికి వీల్లేదు. ఎందుకంటే బీచ్ రోడ్లో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలుగా ఉంటాయి. మొత్తం సిటీతో పాటు రూరల్ ప్రాంతాల్లో దాదాపుగా ఇటు గాజువాక వరకు కూడా ఇటు మధురవాడ వరకు కూడా ప్రతి ప్రాంతంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు ఉన్నాయి. మీ పిల్లల్ని కూడా ఎవరు బయటికి పంపించొద్దని తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా సూచించిన పరిస్థితి. మరోవైపు ఈ ఆందోళనలు ఎవరైతే ఈ మౌన దీక్షకు కానీ అలాగే ఇవాళ ప్రత్యేక హోదా నేపథ్యంలో నిరసనలు చేస్తామని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎన్ని ఆంక్షలు విధించినా ఖచ్చితంగా తమ నిరసన తెలియజేస్తాము. ఈ తమ నిరసన అడ్డుకుంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వాళ్ళు నిన్నటి నుంచే ట్విట్టర్ల ద్వారా అవచ్చు లేదంటే మీడియా వేదికగా చాలాసార్లు చెప్పిన పరిస్థితి. మరోవైపు మనం బీచ్ రోడ్లో చూస్తే కనుక ఏ వాహనాలు రానివ్వని పరిస్థితి. అలాగే ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇటు సైడ్ వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. బయట నుంచి ఎవరన్నా వస్తున్నారా లేదంటే విద్యార్థులు ఇక బీచ్ రోడ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా, ఆందోళనకారులు అవ్వచ్చు నిరసనకారులు అవ్వచ్చు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారనే ప్రయత్నంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. మామూలుగా ఉదయం రోజుల్లో బీచ్ రోడ్లో సందర్శకులు ఎవరైతే ఈ వాకర్స్ ఉంటారో వాకర్స్ కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. అలాంటి బస్సులను కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. వాకర్స్ ఎవరు బీచ్ రోడ్డుకు రావద్దని చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది వాకర్స్ ఉన్నారు. ప్రతిరోజు నిత్యం వాకింగ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడిగే వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, రోజు వాకింగ్కి వస్తుంటారు కదా, ఇవాళ ఎలాంటి యాక్షన్లు ఉన్నాయి ఇక్కడ మీకు, ఏం చెప్పారు పోలీసులు? మార్నింగ్ 5:30కి మేము ఎప్పుడు వాకింగ్కి వస్తాం సార్. మా మిస్సెస్ని తీసుకొస్తాను. మా మిస్సెస్ 4 o'clock వచ్చి అక్కడ పోలీసు వాళ్ళందరూ ఆడవాళ్ళు వృద్ధులు కూడా పంపేయట్లేదని చెప్పారండి. చెప్పిన తర్వాత మా మిస్సెస్ 5:30కి వచ్చింది. డైలీ అయితే మేము పార్క్ హోటల్ టు ఆర్కే బీచ్ వాకింగ్కి వెళ్తామండి. ఈరోజు పోలీసులు అసలు ఎంటర్ చేయట్లేదు. లోన్ కూడా పిల్లలు కూడా ఎంటర్ చేయట్లేదండి. పిల్లలు కూడా ఆపేశారు.
రెండోది పిల్లలు తీసుకొని ఉడపర్లకు వెళ్దాం అంటే డబ్బులు పెట్టారు సార్ వాళ్ళు, పాసులు కూడా లేవు. ఇక్కడ నుంచి కైలాసగిరి అవతల జోన్ ఉంది, అక్కడ తీసుకెళ్ళాలి. 5 కిలోమీటర్స్ వెహికల్ మీద తీసుకురావాల్సి వస్తుంది. సార్ మీరు చెప్పండి, రోజు దాదాపుగా ఆర్కే బీచ్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు వాకింగ్ చేస్తుంటారు కదా, మీరు ఎక్కడి నుంచి వాకింగ్ వస్తుంటారు? ఇవాళ ఇక్కడ ఎలా ఉంది? మేము పార్క్ హోటల్ నుండి ఆర్కే బీచ్ వరకు మేము వెళ్తుంటామండి, డైలీ వెళ్తుంటాం. ఈ రోజు మరి ఇబ్బంది పెట్టడం అనేది మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పోలీసులు వాళ్ళు మరీ ఇంత రోడ్లని నిర్బంధించేసి ఈ కార్యక్రమం ఏదో జరుగుతుందని, ఏదో జరగబోతుందనే ఉద్దేశంతో ముందుగానే మమ్మల్ని నిర్బంధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది పద్ధతి కాదు. విశాఖపట్నానికి శాంతియుతంగా ర్యాలీ జరుగుతున్నట్టు వాళ్ళకి అవకాశం ఇచ్చేయాలి. ఇంత గవర్నమెంట్ నిర్బంధం చేసేసి ఇటువైపు వెళ్లకుండా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ర్యాలీ జరుగుతుంది, జరిగి తీరుతుంది కూడా, ప్రత్యేక హోదా కోసం. మీరు చెప్పండి సార్, అంటే బీచ్ రోడ్ లో రెగ్యులర్ గా మీరు వస్తుంటారు, మరి ఇక్కడ ఆంక్షలు పెట్టడం ఎలా? ఇక్కడ ఆంక్షలు పెట్టడం వల్ల అంటే ఆంక్షలు పెట్టడం అన్నది తప్పు కాదు. ఎందుకంటే ఈ రోజు ఇంత ఈ రకంగా ఏమైనా జరిగితే మన భాగస్వామ్య సదస్సు అనేది వస్తుంది, దానివల్ల ఇవన్నీ ఆగిపోతాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ మనకి రాబోయే ఉద్యోగాలు ఇవన్నీ చంద్రబాబు చాలా కష్టపడి ట్రై చేస్తున్నారు. ఆయన తాలూకా బాధలు ఆయనకు ఉన్నాయి. అందువల్ల దీనికి ఇది ఈ రోజు కాకుండా ఇంకొకసారి ఎప్పుడైనా పెడితే చాలా బాగుండు. ఈసారి కాకుండా ఈసారి ఇది అవడం వల్ల అందరికీ ఇబ్బంది అన్నది అందరికి ఇబ్బందే. వాకర్స్ ఆటోమేటిక్గా ఒక రోజు ఇబ్బంది కలుగుతుంది. కానీ మన రాబోయే ఉద్యోగాలు మరి రావు కదా. ఈ అందరికీ పేపర్ మీడియా ద్వారా వాళ్ళందరికీ వెళ్ళిపోతే ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు భయపడి వాళ్ళు రావడం మానేస్తారు. దానివల్ల మనకు లాస్ ఉంది. కానీ ప్రత్యేక హోదా మనం ఎప్పుడు సాధించుకోవడానికి ఎప్పుడు మనం కష్టపడదాం. ఇవాళే కాదు కదా, దానికి ఎప్పుడైనా మనం కష్టపడతాం. దాని గురించి కష్టపడి ఇక మన రైల్వే జోన్ రావాలి. ఆ రైల్వే జోన్ గురించి ఇవాళ కష్టపడమని ఉండే అది ఇంపార్టెంట్, అర్జెంట్గా ఇంపార్టెంట్. ఇప్పుడు రైల్వే జోన్ రావాలి, అది రావట్లేదు. దాని గురించి గట్టిగా మనం తిరపడదాం. అదే ఇది ఇక్కడ వాకర్స్ కూడా చెప్తున్నారు, అంటే రెగ్యులర్ గా వాకింగ్ కి దాదాపుగా 5 గంటల ప్రాంతంలోనే వాకింగ్ వస్తుంటాము, కానీ వాకింగ్ కి ఇవాళ పోలీసులు అనుమతించకపోవడంతో కొంత ఇబ్బంది కలిగిందని చెప్తున్నారు. మరోవైపు పబ్లిక్ కూడా ఇవాళ చేసే ప్రత్యేక హోదాలో ఖచ్చితంగా ఏదైతే ఆందోళన ఉందో దీనికి అందరూ సహకరించాలని మరికొందరు చెప్తున్నారు. అయితే ఇటు ఇవాళ జనవరి 26 కావడం, రెడ్ అలర్ట్ ఉండడంతో ఎవరు ఇలాంటి ఆందోళనలు చేయకూడదని అటు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పిలుపునిస్తున్నారు. మరొక వైపు రేపు ఎల్లుండున విశాఖలో పెట్టుబడి ఏదైతే భాగస్వామ్య సదస్సు జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి. వైపు ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి ర్యాలీలు నిరసనలు అనుమతించేది లేదని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి అందుకు నిదర్శనని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. జల్లికట్టుకు ప్రత్యేక హోదాతో పోలిక లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని వివరించారు సీఎం. ఈ విషయంలో ప్రజల్ని తప్పుతో పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీకి హోదాకు సమానంగా కేంద్రం ప్యాకేజీ ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా ఆందోళనలు, విపక్షాల విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. విశాఖలో గొడవలు చేసి భాగస్వామ్య సదస్సుకు వచ్చే ఇన్వెస్టర్లను భయపెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అందరూ పండుగ చేసుకుంటున్న సమయంలో నిరసనలకు దిగడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అటు ప్రత్యేక హోదా డిమాండ్తో చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ప్రత్యేక హోదాపై పోరుబాట పట్టిన నేతలు ఆందోళన ఉధృతం చేశారు. నగరి ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ నుంచి ఈ ర్యాలీ జరిగింది. అనంతపురంలో ప్రత్యేక హోదా కోసం నిరసనలు మిన్నంటాయి. హోదా సాధన సమితి, సిపిఐ ఆధ్వర్యంలో అనంతలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇవాళ విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే నిరసనకు సంపూర్ణ మద్దతు తెలిపారు నేతలు. హోదా ఏపీ హక్కని, దాన్నెవ్వరూ లాక్కోలేరని మండిపడ్డారు సిపిఐ నేతలు. ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందనుకుంటే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోపోదన్నారు ఎంపీ కవిత. ఆంధ్రాకు నష్టం జరిగితే వారి తరపున నిలబడి పోరాడతామని చెప్పారామె. ప్రత్యేక హోదాకు తాము కూడా మద్దతిస్తామన్నారు కవిత.
ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడమే మన లక్ష్యం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. భారత విజయవంతమైన ప్రజాస్వామ్య దేశమన్నారు ప్రణబ్. వ్యవస్థల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నా వాటిని సరిచేసుకుని ముందుకెళ్లాలని ప్రణబ్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత్ మాత్రం సుస్థిర వృద్ధి రేటు సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు ప్రణబ్. సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ వెన్నువిరిచిన వీర జవాన్లకు శౌర్య పథకాలు దక్కాయి. ప్రత్యేక దళాల్లో 4, 9 పారా మిలిటరీ విభాగాలకు చెందిన 19 మంది జవాన్లకు కీర్తి చక్ర యుద్ద సేవా పథకాలు దక్కాయి. 4వ పారా మిలిటరీ విభాగం అధికారి మేజర్ రోహిత్ సూరి, గోర్ఖా రైఫల్స్ హవిల్దార్ బహదూర్ రేష్మి మగర్లకు మరణానంతరం కీర్తి చక్ర లభించింది. పారా విభాగాల అధిపతులు కల్నల్ కపిల్ యాదవ్, కల్నల్ హర్ప్రీత్ సాధులకు యుద్ద సేవ, మరో 5గురికి శౌర్య చక్ర, 13 మందిని సేనా పథకాలతో కేంద్రం సత్కరించింది. భారీ ఆయుధాలతో సరిహద్దుల్లో పొంచి ఉన్న 2 పాక్ ముష్కరులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన బీఎస్ఎఫ్ జవాను అభిజిత్ కే సింగ్ కు శౌర్య పథకం దక్కింది. మరో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. భారత్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు పరిష్కరించడంలో భారత్ కీలకమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తోందన్నారు పుతిన్. రష్యా విదేశాంగ విధానంలో భారత్కు ఎప్పుడూ అగ్రస్థానం ఉంటుందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి పుతిన్ సందేశం పంపించారు. భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. 4 లేదా అంతకు మించి ఎక్కువ మంది వ్యక్తులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని కేజ్రీవాల్ కు ఈమెయిల్ ద్వారా తెలిపారు అధికారులు. మరోవైపు రిపబ్లిక్ డే వేడుకల సమయంలో ఉగ్రవాద సంస్థలు దాడులకు దిగే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో సుమారు 50,000 బలగాల్ని మోహరించారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్ భారత జాతీయ జెండాలోని త్రివర్ణాలతో మెరిసిపోతోంది. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దుబాయ్లో 2 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుర్జ్ ఖలీఫా టవర్ ను జాతీయ జెండాలోని 3 రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక ఇవాళ ఓడ్ మెథాలోని ఇండియన్ హై స్కూల్ తో పాటు భారత రాయబార్య కార్యాలయంలో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చుల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆర్బీఐకు లేఖ రాసింది. వారానికి 2 లక్షల నగదు విత్డ్రా అనుమతి ఇవ్వాలని కోరింది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 28 లక్షలు, గోవా, మణిపూర్ అభ్యర్థులు 20 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వారానికి గరిష్టంగా 24,000 మాత్రమే బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకునే వీలుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు ఇవి సరిపోవని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వారంలో గరిష్టంగా 2 లక్షలు బ్యాంకుల నుంచి తీసుకునే అవకాశం మార్చి 11 వరకు కల్పించాలని ఆర్బీఐను సీఈసీ కోరింది. ఎయిర్పోర్ట్లోకి వెళ్లాలంటే రకరకాల తనిఖీలుంటాయి. సిబ్బంది అయినా ప్రయాణికులైనా చెక్ చేయాల్సిందే. అయితే ఓ అంతర్జాతీయ విమానయాన సంస్థ సిబ్బంది మాత్రం ఈ నిబంధనలను పట్టించుకోలేదు. ఎలాంటి చెకింగ్లు లేకుండానే దాడిదొడ్డిన తమిళనాడు మథుర ఎయిర్పోర్ట్లోకి శ్రీలంక ఎయిర్లైన్స్ కు చెందిన సిబ్బంది ప్రవేశించారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ప్రవేశం విషయంలో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఎయిర్పోర్ట్ వెనక వైపు ఉన్న కంచెను దాటుకుంటూ లోపలికి వెళ్లారు. మంగళవారం ఈ ఘటన జరగగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవైపు ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ కొనసాగుతుండగానే తాజా ఘటన మరోసారి భద్రతను ప్రశ్నిస్తోంది. దేశంలో అతిపెద్ద 3వ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడర్ గా ఉన్న విప్రో లాభాలు గణనీయంగా తగ్గాయి. 3వ త్రైమాసిక నికర లాభాల్లో 5.8% క్షీణతను నమోదు చేసింది. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి గాను సంస్థ ఏకీకృత నికర లాభం 2,114.8 కోట్లకు ప్రకటించిన విప్రో గత ఏడాది ఇదే సమయంలో 2,246 కోట్ల లాభాలు ఉండగా ఈసారి తగ్గాయి.